వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు అధ్వానంగా ఉందంటూ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రజాపాలన గ్రామ సభల్లో గందరగోళం సృష్టించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని మండిపడుతున్నారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పథకాలు కట్టబెట్టడంపై అధికారులను నిలదీశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని 5వ వార్డులో నిర్వహించిన గ్రామ సభలో ప్రజలు ఆందోళన నిర్వహించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన అధికారులు అర్హులకు మాత్రం మొండి చేయి చూపించారంటూ మండిపడ్డారు. అర్హులందరికీ న్యాయం చేయాల్సిందేనని మున్సిపల్ కౌన్సిలర్తో వాగ్వాదానికి దిగారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సభకు వచ్చిన డిఆర్డీఏ అధికారుల బృందాన్ని గ్రామస్తులు అడ్డుకొని గ్రామ సభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులకు లబ్ధిదారుల ఎంపికలో అర్హుల పేర్లు లేవంటూ అధికారులపై ప్రజలు మండిపడ్డారు. కోదాడ మండలం గుదిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కాకుండా భూస్వాములు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించారంటూ ప్రజలు నిప్పులు చెరిగారు. రసాభాస్తో అధికారులు సభను అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిధిలోని సుజాతనగర్ మండలం మంగపేట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయవద్దంటూ ప్రజలు నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ శిరీష్ జోక్యం చేసుకుని ప్రజల వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని ప్రజలు ఆందోళన చేశారు. గ్రామ సభను రద్దు చేసే రేషన్ కార్డుల జారీపై రీసర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం, కిష్టారం, వేంసూరు మండలం కుంచపర్తి గ్రామాలలో నిర్వహించిన సభల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడుగా అనర్హులను ప్రకటించారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇల్లు మంజూరైనట్టు ప్రకటించడంపై నిలదీశారు. మొత్తం మీద గ్రామ సభలన్నీ కూడా నినాదాలతో మార్మోగాయి. వాటిని సద్దుమణిగేలా చేయడానికి అధికారులు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.